పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సబ్బవరం మండలంలో గల 68 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ మందకొడిగా కొనసాగింది. సబ్బవరం మండలం ఆస్కపల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించడంతో 2 గంటల పాటు పోలింగ్ ఆలస్యమైందని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కూటమి పార్టీల ఏజెంట్లు మీడియాకు తెలిపారు. అంతేకాకుండా పైడివాడలో ఎన్నికల అధికారులు మందకొడిగా పనిచేస్తున్నారని, దీంతో పోలింగ్ ఆలస్యమైపోతుందని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దగొల్లపాలెంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల పోలింగ్ మందకొడిగా సాగుతుందని ఇక్కడి తెలుగుదేశం పార్టీ నేత బొండా రాజు, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు మీడియాకు తెలిపారు. దీనివల్ల సాయంత్రం వరకు మండు వేసవి, ఎండలు, వడగాల్పుల్లో ఓటర్లు బార్లు తీరి ఓటింగ్లో పాల్గొనేందుకు ఇబ్బంది పడుతున్నారని రాజు వివరించారు. జిల్లా ఎన్నికల అధికారులు వెంటనే చర్యలు తీసుకుని సాంకేతిక సమస్యలను పరిష్కరించి స్పీడప్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పేరేంటమ్మా? పేరేంటి? ఓటేసావా? వయసు ఎంత? వయసు అంతే. పెద్దపురాలు ఆవిడండి. చెప్పండి. మీడియా మరియు ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు పెద్దగొల్లపాలెం పంచాయతీ నుంచి నా పేరు బొబ్బాడు దేవానంద్, నేను జనసేన అధ్యక్షుడిని. అయితే ఈరోజు అందరికీ తెలిసిందే, మనం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంతా ప్రతి దగ్గర కూడా ఎన్నికల దేశవ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా తన యొక్క భావం తెలుపుకోవడానికి మనకు ఇచ్చిన అవకాశం ఏది ఓటు అనేది. ఆ ఓటుకు మనకి తెలిసిందే. యాక్చువల్లీ ప్రతి దగ్గర కూడా మార్నింగ్ 7 గంటలకి స్టార్ట్ అవ్వాలి ఈవీఎం మొత్తం అంతా కూడా. అయితే ఈరోజు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, మనకి 7 గంటలు జరగవలసిన మన ఈవీఎం ఈరోజు మనకి స్టార్ట్ అయినప్పుడు 8:30 అయింది. అంటే 1 గంట లేట్లోనూ జరుగుతుంది. అది దానివల్ల మనకి ఏంటంటే వచ్చిన జనాలు అందులో ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో వికలాంగులు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనం తగిన సదుపాయం కలిగించలేకపోతున్నారు ఇక్కడ ఎలక్షన్. సార్, ఇది ఎంతవరకు లాభదాయకం, ఎంతవరకు నష్టదాయకం అని చెప్పి ప్రజలు గ్రహించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి, ఆయనకంటే ఉత్తమమైనటువంటి, ఆయనకంటే మెరుగైనటువంటి ఈ యొక్క సూపర్ 6 పథకాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి, ఏర్పాటు చేయడమే కాదు, దానికి ప్రామిస్ కూడా ముందుగానే మేనిఫెస్టో వాళ్ళు తీర్మానం చేసి ఇచ్చారు. అది మేము ప్రజలకి తూచా తప్పకుండా మేము అమలు చేస్తామని చెప్పేసి ప్రామాణికంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని సూత్రీకరణగా తీసుకొని ప్రజలందరూ ఎప్పుడైతే ఆ మేనిఫెస్టో సూపర్ 6 చూశారో, ప్రజలందరూ ఒక మార్పు దిశగా మరలా అనుభవం గల నాయకుడు కావాలి, ఒక నిస్వార్థ సేవకుడు పవన్ కళ్యాణ్ గారు కావాలి. ఈ కూటమి అయితేనే ఈ రాష్ట్రానికి రేపు పొద్దున మంచి భవిష్యత్తుని ఇస్తుంది. రాబో తరాలకు కానీ, ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కానీ ఈ రాష్ట్రానికి మేలు జరగాలంటే ఈ యొక్క అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని ప్రజలందరూ ఏకాభిప్రాయంతో కోరుకున్నారు. ఇది మార్పు దిశగా వెళ్తుంది, ప్రపంచం సృష్టిస్తుంది. కూటమి మీకు ఇప్పుడిగా 140-150 సీట్లు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అసెంబ్లీలోను, పార్లమెంట్కి అభ్యర్థులు కూటమి విజయదుంది మోగిస్తుంది. పెద్దగొల్లపాలెం గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంటరీ, అసెంబ్లీ ఎన్నికల్లో చాలా గొల్లపాలెంలో 61-62 బూతుల్లో ఈవీఎంలు మొరాయించడం జరిగిందండి. ఎందుకంటే వాళ్ళు రావడం కూడా కొద్దిగా లేట్ అయింది. సిబ్బంది వచ్చిన తర్వాత కూడా ఈవీఎంలు, ఎలక్ట్రానిక్ యంత్రాలు సరిగా పనిచేయకపోవడం జరిగింది. దానివల్ల ఏంటంటే 1 గంట పాటు కాల వ్యవధి కూడా మాకు వృధా కావడం జరిగింది. దాంతో ఇప్పటికీ కూడా ఈవీఎంలు చాలా సర్వర్లో స్లోగా ఉండడం వల్ల ఒక్కొక్క మనిషికి తక్కువైనా ఒక 5 నిమిషాల పాటు సమయం పడుతూ ఉంది. దీనివల్ల ఏంటంటే ఓటర్లు బయటికి బారు తీరి ఉన్నారు. దీనివల్ల ఓటర్లు ప్రహారీ లోపల కంటే బయటికి క్యూలు కట్టి లైన్లో ఉన్నారు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఓటర్లు. ఈవీఎంలు కూడా చాలా స్లోగా ఉన్నాయి. కావున ఈవీఎంలకు సంబంధించి ఆర్ఓ గారు ఎవరు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. దానికి ఏంటంటే టెక్నీషియన్లు పంపించి మా యొక్క ప్రాసెస్ను, పద్ధతిని కొద్దిగా